నా పని అయిపోయింది అనుకున్నారా? Guys, welcome back to our channel. What's up, guys? So, guys, చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఐ మీన్ హాస్పిటల్ నుండి నేను బ్లాగ్ షూట్ చేస్తున్నా అంటే పెద్ద కారణం ఉంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే మా డాడీకి అయితే హాస్పిటల్ వచ్చింది అనమాట 15 days బ్యాక్. అది వచ్చేసి సెకండ్ టైం అనమాట. సో ఏమైందంటే కొన్ని టెస్టులు బ్లాకేజెస్ అయితే వెళ్ళినాయి. అండ్ మనం వచ్చేసి అయితే కేర్ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చినాం. చూడొచ్చు కేర్ హాస్పిటల్ అయితే ఉన్నాం. అండ్ అక్కడ మా మమ్మీ ఉంది గురకాల అనమాట మా సిచ్యువేషన్. సో బాగా ట్రై చేసినాను అట్లా చేయాలని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ 3.10 lakhs ఖర్చు అయినాయి అనమాట మనకి. 3,10,000 అనమాట చెప్పేసి. అండ్ నేను ఇవాళ రాత్రి ఇక్కడనే స్టే చేస్తున్నాను మా డాడీతో. అండ్ మా డాడీ వచ్చేసి ఐసీయూలో వాడికి చూపించాలి లోపల కూడా పోలీసులే గాయస్. చాలా బాధ అవుతుంది. అండ్ మా డాడీ కళ్ళలో అయితే నీళ్ళు అయితే చూసినాను. ఇప్పుడు అర్థమైంది మా డాడీ ఎంతగానో చేశాడు ఏంది. అండ్ ఇప్పటికెళ్ళి అన్ని బాధ్యతలు నావే, నేను చూసుకున్నాను మా డాడీకి. అండ్ మా డాడీకి చాలా టెన్షన్స్ ఏంటంటే ఎక్కువ డ్యూటీస్ పోతాడు మా డాడీ. కార్ డ్రైవర్ పోయి ఎందుకు చెప్పాలా చెప్పండి. ఎందుకు చెప్పాలంటే చెప్పుకోవాలా, సిగ్గు అడగదు. మా అయ్యాల ఏం పని చేస్తారు ఏందని చెప్పి చెప్పుకోవాలి మనమే అని చెప్పి. ఇట్లా లేకపోతే ఎట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట. పెద్ద హాస్పిటల్ వైపు పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి. నడవాలంటేనే తిని వస్తుంది. అండ్ నేనేం తినలే అనమాట. ఇప్పుడు కిందికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అండ్ కాఫీ తాగుదాం. బాగా హెడేక్ అవుతుంది ఊరికి వెళ్ళి. అండ్ ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 9 hours అవుతుంది. అవి బాగా టెన్షన్ పడుతుంది. చాలా అవుతుందో కాదు అనుకున్నాం కానీ అయిపోయింది. మా డాడీ బి హ్యాపీ. ఏంటంటే ఆయన కొంచెం పెట్టుకుంటున్న టెన్షన్ కానీ పెట్టుకొని వద్దు, మనం అయితే చూసుకుందాం. మా పెద్ద డాడీ వాళ్ళు కూడా వచ్చింది, మా అక్క వాళ్ళు కూడా వచ్చింది. వాళ్ళు బి చూపించుకోరు అనమాట ఇక్కడ అట్లా అని చెప్పి. మాకు ఐడియా అయితే మేము ఇక్కడ వచ్చి చేపించినాం అనమాట మా డాడీకి అట్లా అని చెప్పి. సో ఇంకా మీకు చూపిస్తాను ఎట్లా స్టే చేస్తా ఈ హాస్పిటల్లో. అండ్ ఇది ఫస్ట్ టైం కలిసి మా ఫ్యామిలీ బాగా తీసిన. అండ్ రేపు వచ్చేసి అయితే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను అనమాట. చూసుకోవచ్చు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు రేపు. మా మామ వచ్చి వెయిటింగ్ ముందు. అంటే ఈ వీడియోలో ఎంత మంచిగా అర్థమవుతుందంటే ఎవరు వస్తుర్రు ఎవరు పోతుర్రు అంటే ఈ టైంలో అర్థమవుతుంది మనకి ఎవరు చూడడానికి వస్తారు ఎట్లా. మా డాడీ చాలా మందిని మంచిగా చూసుకోండు అంటే ఈ టైంలో ఎవరు రారన్న మనకు బాధ ఉన్నప్పుడు ఎవరు రాడు. హాస్పిటల్ అంటే ఎవరు రారు. ఈరోజు అర్థమైంది మన వాళ్ళే రారు అంటే అందరు వస్తారు కానీ కొంతమంది కానీ మన వాళ్ళు అయితే రారు. అర్థమైపోయింది నాకైతే అలా. సో ఫోన్ పట్టుకుంటే చైన్ వస్తుంది తీసుకోవచ్చు ఇక్కడ. మనం కాఫీ అయితే తాగడం బాగా నెత్తిని వస్తుంది. మా మమ్మీని పంపించాలి తెచ్చి చూసుకోవచ్చు. ఉంది అనమాట ప్రెజెంట్ సిచ్యువేషన్. అది కెమెరా మంది క్యాప్చర్ అవుతున్నట్టు అనిపి తీస్తుంది కెమెరా. అంటే ఇక్కడ అంటే నార్మల్ వెయిటింగ్ వార్డ్లో ఉన్నా అన్న. అయితే ఏమైంది చాలా ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంకా టెన్షన్ పడుతుందంటే ఈరోజు అర్థమైంది. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట హాస్పిటల్లో. అది మా డాడీతోని. ఇలా మా డాడీ మంచిగా అయిపోతే మంచిది అన్న. మీరు కూడా ప్రే చేయండి మా డాడీ జల్దీ మంచిగా కావాలని చెప్పి. పెద్ద హాస్పిటల్ అయితే తీసుకోవచ్చు అంతే. అంటే మనం మనం పైసలు చూడొద్దు, పైసా అవసరం ఉండదు పోతున్నట్టు. నేను మనకి మన పేరెంట్స్ ఇంపార్టెంట్, మన లైఫ్ ఇంపార్టెంట్. ఎట్లా అవుతుంది ఏమో ఏం అర్థం అవుతుంది. టెన్షన్ అవుతుంది అంటే ఎట్లా అంటే ఫస్ట్ టైం ఇది ఒక నైట్ స్టే చేస్తాను నేను. అండ్ రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా, అప్పుడు చూపిస్తాను నేను బ్లాగ్ని. మా డాడీని చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏంటి మొత్తం సైలెంట్ అయిపోయింది మా డాడీ. చిల్లు ఉన్నాను అంతే. ఐసీయూలో కూడా ఏసీ టెంపరేచర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. అండ్ కానీ మంచిగానే డాడీ నాకు చాలాసార్లు అడిగిండు కాఫీకి వచ్చిందా. అది ఫస్ట్ టైం అన్న మా డాడీ కూడా చేంజ్ అయిపోయింది కొంచెం. అంటే మనతో మేమేమో హోప్ పెట్టుతాం
చాలా మంది అడుగుతారు గైస్, నువ్వు ఫెయిల్ అయినా. నేను ఫెయిల్ అయితే ఏంది, పాస్ అయితే ఏంది, మనం అయితే డిగ్రీకి అయితే వస్తున్నాం, సూన్లో వచ్చేస్తున్నాం అనుకోండి, అట్లా అని చెప్పి. ఇగో ఇట్లా వచ్చేస్తారు జనాలు, ఇంకా పబ్లిక్ చూడొచ్చు మీరు. మొత్తం ఏ హాస్పిటల్ అంటే చాలా ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తా ఇవ్వండి. ఇవ్వండి కేర్ హాస్పిటల్ అంటే ఇది ఎంత మంచి హాస్పిటల్ అంటే చూసుకోవచ్చు మీరు. అండ్ మొత్తం నీట్నెస్ ఉంది, స్టైల్ మెయింటైన్ చేస్తుంది. సో డాక్టర్లు అంతా మంచిగా ఉన్నారు. అండ్ అంటే మాకు ఏసీ రూమే దొరికింది, డాడీని కూడా ఏసీలోనే పెట్టారు. చాలా హ్యాపీ అన్నది అంతే. ఏం లేదు, మా డాడీకి ప్రాబ్లం మేడం ఎట్లానే ఉంటాం, మరి మన డాడీని మంచిగా పెట్టుకోవాలి, మనం మంచిగా చూసుకోవాలి అట్లా. వెయిటింగ్ రూమ్ అయితే ఎవరైతే ఉంటానో అంటే నవ్వు తెస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను అనమాట, నేను ఉంటున్నాను నైట్ అనమాట. సో మీకు వినిపిస్తుంది, చూసుకోవచ్చు. అంటే ఇతనే అనమాట సీనేనే. అండ్ మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు. మా మమ్మీ అక్కడ కింద కూర్చుంది, ఇట్లా ఉంది. సో గైస్ ఇక్కడ వచ్చేసి నా బెడ్, ఇక్కడ నేను అనుకుంటాను అనమాట. ఫుల్ ఏసీ, నెత్తిలో రూమ్ ఉంది. ఏం లే బాయ్, ఉండాలా మనం. ఫుల్ నిద్ర గైస్, ఎడిటింగ్ కూడా వేయలేదు ఈ టైంలో, అట్లా అని చెప్పి. ఓకే లెట్ స్లీప్ గైస్. మార్నింగ్ గైస్, మార్నింగ్ ఇప్పుడైతే ఇప్పుడే లేచినాం. చాలా కోల్డ్ ఉండే రాత్రికి వెళ్ళి, నెక్స్ట్ లెవెల్ అయిపోయిందనమాట. ఇప్పుడు వెళ్దాం డాడీ. చాయ్ గురించి వచ్చింది, అక్కడ చూడొచ్చు కేఫ్ ఉంది అని. చాయ్ లేదంట, ఇంకా రాలేదంట. తిని వస్తుంది గాయస్, నిల్లఫర్ ఎలా అనిపిస్తుంది ఎట్లున్నా. నేను ఇట్లా కింద కూర్చున్నా, ఇక్కడ ఇట్లుంది హాస్పిటల్ వచ్చేసి. మొత్తం ఇట్లా జనాలు వస్తారు ఇప్పుడే. ఇక్కడ మా వాళ్ళు అయితే వచ్చారు. ఇవ్వండి అక్కడ కియా ఉంది, ప్రీతి వాళ్ళు వచ్చారు అనమాట. కార్లోనే వెయిటింగ్ చేస్తారు, ఎప్పుడు వచ్చి గంట అవుతుంది. ఇప్పుడైతే వచ్చిన మన వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్ కెమెరా ఉంటారు అంతే, మొత్తం చూపిస్తే. అంతా ఓకే అయిపోయింది. రీఛార్జ్ బిల్ కూడా వచ్చేసింది మా దగ్గర. ఇప్పుడు కొద్దిసేపులో రీఛార్జ్ చేసేసామన్నమాట. సో గైస్ ఫైనల్లీ డిశ్చార్జ్ అవుతున్నాం అన్నమాట.